ఫ్రెండ్స్, మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? లేదని నాకు తెలుసు. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఏమైందో తెలీదు. చాలా రిపోర్ట్స్ ను బట్టి 2030 వచ్చేటప్పటికి చాలా మంది అమ్మాయిలు, అంటే 50% దాకా అమ్మాయిలు అసలు పెళ్లే చేసుకోవాలంట. అంటే చేసుకునే ఉద్దేశం పోయిద్దంట. అంటే నేను ఇప్పుడు చేసుకోండి చేసుకోకండి ఇట్లాంటివి ఏం చెప్పట్లేదు. నన్ను ఏమైనా పిలుస్తాయింది పెళ్లికి, నాకెందుకు? అయితే పెళ్లి చేసుకోవాలని ఉన్నా లేకపోయినా మనందరికీ ఉండే ఫీలింగ్ పెళ్లికి వెళ్దామని. అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ గానీ పెళ్లి అయితే ఫుల్ గా తిని ఫుల్ గా ఎగిరి డాన్స్ చేసి తాగేసి ఎంజాయ్ చేసి వద్దామని ఉంటది. మీకు అలానే ఉంటే వచ్చేయండి, నా పెళ్ళేం కాదు. కొత్త బిజినెస్ మోడల్. నిజంగానే ఇండియాలో చాలా సిటీస్ లో ఇది ఒక అద్భుతమైన బిజినెస్ మోడల్. చాలా సక్సెస్ అవుతుందంట. పెళ్లి అవుతుంది కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండదు. మొత్తం అంతా ఆర్గనైజ్ చేస్తారు. జనాలు వస్తారు, డాన్స్ వేస్తారు, సంగీత అవుతుంది, పెళ్లి భోజనాలు, గోల అంతా ఉంటది. పెళ్లి అవదు. పెళ్లిలో ఉండే తంతు అంతా గోరింటాకు ఫంక్షన్, పసుపు ఫంక్షన్, హ్యాపీగా పెళ్లి బట్టలు వేసుకుని ఎంజాయ్ చేయడమే. ఏదో ఒకసారి ఎవడో చేసి ఉంటాడులే అనుకోవద్దు. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి చూడండి. ఫేక్ వెడ్డింగ్స్ పార్టీస్ అని పిచ్చిగా ఉన్నాయి. మనకు తెలియదు అంతే. అంటే మన వాళ్ళు ఆల్రెడీ సందు దొరికితే చాలు స్టార్ట్అప్ ఐడియా ఏదో ఒకటి పెట్టిసేద్దామని ఇలా ఎంత మంది కాచు కూర్చున్నాం అనుకుంటున్నారు. ఇండియాలో ఐడియా దొరికింది, మొదలెట్టేశారు. జస్ట్ పార్టీ లెక్కే. కాస్టింగ్ కూడా 500 నుంచి స్టార్ట్ అయింది. 500కి అయ్యే పెళ్లిళ్ళు ఉన్నాయి. 10,000 రూపాయలు పెట్టేలే సంగీతలో పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. మన బడ్జెట్ ను బట్టి ఆ పెళ్లి ఫంక్షన్ ఉంటది కదా. మంచిగా రెడీ అయ్యి డ్రెస్సులు వేసుకుని పెళ్లిళ్ళకి వెళ్ళాలి, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎలా అంటే గూగుల్లో చూసి వెళ్ళిపోండి ఉంటాయి. లేదా మంచి బిజినెస్ ఐడియా ఇది. బేసిక్ గా పెళ్లిళ్ళు చూసుకుంటే ఏముంటుంది, సీజన్ లోనే అవుతాయి. సీజన్ లేకపోతే ఏముండదు. అందరూ ఒకేసారి చేసుకుంటా ఉంటారు. ఏడాదంతా జరుగుతూ ఉంటే రకరకాల పెళ్లిళ్ళకి వెళ్తాం కదా. పెళ్లిళ్ళు లేని సీజన్ లో అన్ని తక్కువ అయిపోతాయి రేట్లు. అంటే మెహందీలు, డ్రమ్స్ వాయించే వాళ్ళు కానీ, అదే సామియానా పెళ్లికి సంబంధించిన పనులు చేసే వాళ్ళకి పెద్ద బిజినెస్ ఉండదు. మాట్లాడితే తక్కువ కూడా మాట్లాడుకోవచ్చు. రోజుకో కొత్త బిజినెస్ ఐడియా ఇస్తున్నాను. ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? మన ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ కావాలంట. నోబెల్ పీస్, నోబెల్ శాంతి ప్రైజ్. ఎవడు అడిగాడు అంటే, ఎవడు అడిగితే నేను ఎందుకు చెప్తాను? ట్రంపే అడుగుతున్నాడండి. మైక్ కనిపిస్తే చాలు, నాకెందుకు ఇవ్వట్లేదు ఆ నోబెల్ శాంతి బహుమతి అని చెప్పి. నీకు ఎందుకు ఇవ్వాలరా అంటే, ఓదే నేను ఉండడం వల్లే భూమి ఇంత ప్రశాంతంగా ఉంది. మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతా ఉంటే నా ఏలు అడ్డం పెట్టి మీద ఆపేశా. పాకిస్తాన్ లో ఏలు కోసేస్తానని తెలిసినా ఆగలేదు. ఎందుకు జరిగింది ఇదంతా? నా వల్ల. నిన్న ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే అందులో నా మూతి పెట్టి ఆపేశాను. అంటే తెలుసు కదా, న్యూస్ అప్పుడప్పుడు ఏం చూస్తున్నారా? ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య కండిషన్ చాలా ఎక్కువగా ఉంది. బాంబులు ఒక మీద ఒక ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటా ఉన్నారు. అంటే మన కోతిగాడు ట్రంప్ కూడా మొన్న ఇరాన్ వాళ్ళ మీద అమెరికా బాంబులు వేసిందండి. 20-30 మిసైల్స్ వదిలేసారు వాళ్ళ దేశం మీద అమెరికా వాళ్ళు. అసలు వీళ్ళకి ఏ మాత్రం సంబంధం లేదు. కానీ వాడు వచ్చి వేసేసాడు. ఏదో కొంచెం సంబంధం నాకు ఉంది లేదా అని చెప్పి. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి ట్రంప్ గాడు వచ్చి ఏదో మీ ఇద్దరు ఫైట్ చేస్తా ఉంటే ఊపి వచ్చి నీ మీద బాంబులు వేసేసాను, నువ్వు ఇంకా గొడవ చేయమాక, ఇంకా ఆపేయండి యుద్ధాలు ఇద్దరు అని చెప్పాడులేండి. సో ఆపేశారు కూడా. సో ఇంత చేస్తున్నాను నేను. నాకు కాకపోతే ఆ నోబెల్ శాంతి బహుమతి ఇంకెవరికైనా ఎందుకు ఇస్తారు? మినిమం 5-6 సార్లు అడిగాడు నాకు ఇవ్వండి అని చెప్పి. దొంగ మొహమ్మడు కొన్ని రోజుల ముందే నిజంగా బాంబు వేసాడండి. ఇందులో ఇంకా దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంట. డొనాల్డ్ ట్రంప్ కే మా ఓటు, అతనికే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి. వాడేం ప్రైజులు ఇచ్చాడో పాకిస్తాన్ వాళ్ళకి. అసలు మా ట్రంప్ శాంతి కబోతా, వాడు జుట్టు చూసినా అర్థం అవుతుంది వాడు పావుగంగాడని. ఆడికి కాకపోతే ఇంకెవరికి ఇస్తానని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ కి నామినేట్ చేశారంట. నా సపోర్ట్ ఆడికే అని చెప్పి. ఇది కాకుండా ఇంకోటి ఏమంటాడు ట్రంప్, మళ్ళీ నేనేమన్నా అంటే అన్నాను అంటారు. అప్పుడు ఆ ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు మాత్రం వచ్చిన కొన్ని రోజులకే ఆ శాంతి బహుమతి ఇచ్చేసేది. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందిలేండి ఒబామాకి. నేను ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది డేక్కుంటూ మాటి కొడుతున్నాను. అతనికి ఇచ్చింది నాకు ఎందుకు ఇట్లా? ప్రతి పాయింట్ ట్రంప్ అన్నమాటే. నాకు ఇవ్వాలని గొడవ చేస్తున్నాడు. మీరేమంటారు? ఇంతకంటే శాంతి దూత మనకు దొరకదంటారా? కామెంట్స్ చెప్పండి. ఓకే, ఇంక ఇంటర్నేషనల్ న్యూస్ వద్దు కానీ నెక్స్ట్ అదే కదా. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతన్ని ఏమో మూసా గిజిక్. ఇప్పుడు నేను చెప్పేదంతా అతను న్యూస్ లో చెప్పిందే. ఇతనికి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మామూలుగా మనం ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు సొల్లేసుకుంటాం కదా, ఈ భూమికి ప్రపంచానికి అసలు సంబంధమే లేని మాటలు అవన్నీ. అలాగా ఈడు ఫ్రెండ్స్ తో పాటు మాట్లాడుతూ ఒకరిని కాకుండా ఒక 4-5 పెళ్లి చేసేసుకుని వాళ్ళందరితో పిల్లల మీద పిల్లల్ని అలా కనేసి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అసలు ఎట్టుంటది? అంటే ఒక పెద్ద పొలం కొనేసి పెట్టుకుని ఒక్క పనును కూడా ఇంకా పెట్టుకోవాల్సిన పని ఉండదు లైఫ్ లో. ఆ ఫ్యామిలీ పిల్లలతోనే పనులు చేయించుకుంటా ఉండొచ్చు. నా కింద అన్ని రకాల పనులు వాళ్ళే చేసుకుంటా ఉంటారు. ఇంకో పక్క మన ఫ్యామిలీకి సెక్యూరిటీ అనే మాటే అవసరం లేదు. అంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళే సెక్యూరిటీగా ఉంటారు. నాకు కూడా ఇలా సొల్లు మాట్లాడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో జోక్ వేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నీకు దమ్ముంటే చేయవా, నీకు అంత సీన్ లేదురా, వచ్చుగా అసలు చేసి చూపించదా అని చెప్తే వాడికి ఒళ్ళు మండిపోయి చూపిస్తాను చూడండి అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసేసి 1973లో మొదలుపెట్టి 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లల్ని. కానీ ఇప్పుడు న్యూస్ మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూలో కూర్చొని ఆ
రోజు అనవసరంగా ఎదవులతో జోకేసి సంకనాకిపోయింది నా జీవితం. జోక్ వేస్తే వేసాను కానీ ఆవేశపడి దాన్ని నిజం కూడా చేసేసాను. ఆ 100 మంది పిల్లలతో పాటు 578 మంది మనవరాలు కూడా ఉన్నారంట వాడికి. అయితే మ్యాటర్ ఏంటంటే ఈడు అడుగున్నట్టే మొత్తం ఆ జనాభా మొత్తం వాడి ప్లేస్ లోనే వాడికి పొలం ఉంది, అందరు అక్కడే ఉంటారు. వీడు అక్కడే పెట్టుకుందాం ప్లాన్ కదా, సెక్యూరిటీగా ఉంటది, అన్ని పనులు చేత చేయించుకోవచ్చు. ఇట్లాంటి ఐడియా వల్ల వాళ్ళని అక్కడే ఉంచాడు. సో జనాలందరూ అక్కడ చిన్న చిన్న గుడిసెల్లాగా అవి వేసుకొని వాడి పొలం ఇంకా పంట పండించుకోవడానికి కాదు, పొలం ఉండడానికే సరిపోట్లే. లాస్ట్ కి పొలం కూడా లేకుండా పోయింది. ఇది ఇప్పుడు అంత మంది పిల్లల్ని గుర్తు పెట్టుకోలేక అందరికి 1, 2, 3 ఇట్లా నెంబర్లు ఇచ్చాడంట. పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లు అందరూ నాకు గుర్తుండు సావని, అందుకే ఆల్మోస్ట్ సగం మంది పేర్లు కూడా పెట్టలేవాడు. సో నెంబర్లు ఇచ్చేసాను, 55 ఇటు 93 అటు పో. ఇలా పిల్లలందరికీ వాడు లిటరల్లీ 1, 2, 3 అని చెప్పి నెంబర్లు ఇచ్చేసాడు. పిల్లలకి అట్టయితే ఇంకా 570, 80 మనవాళ్ళు వాళ్ళకేం చేసి ఉంటాడు అసలు పట్టించుకోడు. నాకు తెలిసి నాకు ఉద్దవ బాబుని ఇంత ఏజ్డ్ ముసోడైపోయాడు, ఇప్పుడు కూర్చొని బాధపడుతున్నాడంట. అనవసరంగా ఆ రోజు తప్పు చేశాను, ఒక్క జోక్ కోసం ఇంత చేశాను అని చెప్పి. ఇప్పుడు అంత మందికి సరిగ్గా ఫుడ్ పెట్టలేక ఏం చేయలేక సస్తున్నాడంట. అది కాదురా నీ పిచ్చ. ఓకే ఇప్పుడు జోక్ వేసావు, జోక్ నిజం చేస్తావని పందెం వేసావు, ఓకే ఏదో కోపంలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసావే అనుకో. ప్రతిసారి అసలు గుర్తు రావడం లేదా? ఓ 4 పెళ్లి చేసుకున్నాకో లేకపోతే 40 మంది పిల్లల్ని కన్నాకో ఎదలతో జస్ట్ జోకే ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను, నేను 40 మందిని కనేసానే అని చెప్పి అప్పుడు కూడా ఎలగలేదు అసలు వీడికి. అంటే ఇప్పుడు కూర్చొని తప్పు చేశానే అని ఆలోచిస్తున్నాడంటే అంత 50 అంతంత మందిని కన్నప్పుడు ఆ టైంలో ఎప్పుడు ఒకటి కనిపించలేదా? ఇప్పుడు వెలిగింది వీడికి. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ హెల్ప్ కోసం చూస్తున్నాడంట. ఇంత మందిలోనైనా ఒక ఊరు ఉంది ఇక్కడ, మా అందరికి సపరేట్ గా ఒక ఊరు కట్టేయండి కావాలంటే, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మాకు. ఇంకో పక్క ఆఫ్రికాలో ఉండే ప్లేస్ అంత డెవలప్మెంట్ అవ్వలేదు, ఉద్యోగాలు లేవు, అటు ఇటు వెళ్ళేలా కూడా ఉండదు. ఇందుకు కాదు అక్కడ క్రైమ్స్ అవన్నీ ఎక్కువ అయిపోయింది గుండుగడి వల్లే. అయితే ఇప్పుడు మీకు అనమాట, ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఏమైనా చూస్తూ ఉండుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సేమ్ మీ పిల్లలు అంటోళ్ళే 102 మందిని, అంతమందిని మీరు మెయింటైన్ చేయాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. 102 మంది పిల్లల్ని ఇంట్లో పెంచాలి. దీని గురించి కామెంట్స్ తో చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఒక వరస్ట్ పెంట చిచి అనిపించే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ప్రేమికులు. నాలాంటి సింగిల్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పెడితే అక్కడ కనిపించేస్తున్నాయండి. వీళ్ళ దెబ్బకి సినిమా థియేటర్కి వెళ్ళడం మానేసాయంటే నమ్మగా మూతి మీద గుద్ది ముందు సినిమా చూడండి అని అనిపిస్తుంది. సో సింగిల్స్ అందరూ అప్రమత్తంగా ఉండండి, వీళ్ళ ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఓకే మన పనిలోకి వచ్చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కహాని చెప్పబోతున్నానులే. మామూలుగా మనం ఈ ప్రేమికుల్లో ఉన్న శిల్ప కళావేదిక కళాకారులందరినీ చూస్తుంటాం. చెట్లలో, పొదల్లో, కొండల్లో, గుట్టల్లో ఆఫ్లైన్ చేసుకుంటారు, మనకు అయినది. కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత అక్కడ చెక్కుతా ఉంటది, మా ప్రేమకి ఇదే నిదర్శనం అని చెప్పి గీకుతా ఉంటారు కదా. కొండ కనిపిస్తే చాలు నువ్వు నేను ప్రేమ బండవి తోసేయాలనిపిస్తుంది. ఓకే ప్యారిస్ లో పాందే ఓసే అని చెప్పి ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఏ దరిద్రుడు ఫస్ట్ టైం వచ్చి వాళ్ళ ప్రేమకి చిహ్నంగా ఏదో పని చేశారో తెలియదు కానీ 2008 లో ఇది పాపులర్ అయిపోయింది. ఏంటి, ప్రేమికులు వస్తారు, ఒక తాళం కొనుక్కుంటారు, ఆ తాళం మీద వాళ్ళ పేర్లు చెక్కుకుంటారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కి అంటే కడ్డీలు అవన్నీ ఉంటాయి కదా, దానికి ఒక తాళం కప్ప వేసేస్తారు. ఆ కీని ఇంకా పక్కనే ఉన్న నదిలో పడేస్తారు. తాళం కప్ప బ్రిడ్జ్ గా ఉంటది. ఏమైందంటే 2008 లో స్టార్ట్ చేశారు కదా, 2014 కల్లా ఆ బ్రిడ్జ్ ని జనాల సౌలభ్యం కోసం వాడుకోవడానికి కట్టారు. కానీ ఈ ప్రేమికుల యొక్క ఏం జరిగింది అసలు, తాళం కప్పలు ఆడ పెడితే ఏమైంది, ఆ కాన్సెప్ట్ ఏంది నాకు అర్థం కాలేదు. దాని తాళాలు పెట్టి బరువు ఎక్కువైపోయి బ్రిడ్జ్ సైడ్ కి వంగిపోవడం, అంటే కొంచెం వాలిపోవడం, క్రాకులు వచ్చేస్తున్నాయంటే ఆ బ్రిడ్జ్ కి వెయిట్ తట్టుకోలేక, ఈ పడిగి మళ్ళీ ప్రేమలు తట్టుకోలేకపోతుంది అని చెప్పి బ్రిడ్జ్ కూడా మొయ్యలేకపోతుంది. 1, 2 అన్ని ఇనుము రకరకాల మెటల్స్ తో చేసినవి 7 లక్షల తాళాలంటండి. 7 లక్షలు అసలు ఎట్టబెట్టారు ఎవరో అంతమంది ప్రేమికులు. అందుకని అప్పటి నుంచి దీని మీద తాళం కప్పలు పెట్టి తాళాలు ఇసేయడం లాంటివి చేస్తే కప్పల్ని దరిమినట్టు దరిమేస్తాం అని బ్యాన్ చేసేసి ఫైన్ వేస్తామని చెప్పి అక్కడ సైన్ బోర్డులు అన్ని పెట్టారు. నెక్స్ట్ ఏడాదికి చూస్తే ఆ తాళాల కౌంట్ 10 లక్షలకి వెళ్ళిపోయింది. అసలు సిగ్గులేదా? దాని మీద అడ్రస్లు కూడా చెక్కి పెట్టాల్సింది. ఎంతమంది కలిసి ఉన్నారు నేను చూసేవాడిని. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకా తట్టుకోలేక వీళ్ళు ఇనేలా లేదు, వీళ్ళు ప్రేమికులు కాదు శాడిస్టులా ఉన్నారని చెప్పి తాళాలన్నీ ఓడబీకేసి టన్నుకు పైగా వచ్చాయంట. మొత్తం ఇనప సామాన్లు వేసేసారు. అంటే నైట్ టైం ఎవరికి తెలియకుండా నక్కి వచ్చి తాళాలు అవి కడుతున్నారు. అసలే వార్నింగ్ కూడా ఇచ్చారు ఇంకెవడు కట్టకూడదని. మళ్ళీ అక్కడ బ్రిడ్జి పడిపోయిద్దేమని అలా అది పడిపోయే లోపే తాళం కట్టేద్దామని చాలా ఇంకెక్కువ మంది అయిపోయింది చెప్పిన దానికంటే. మొత్తం కూడా బీకేశారు కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి తాళాలు గుర్తు అవి పెట్టడం చేస్తే తెలిసిపోయింది ఈజీగా. ఫైన్ వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రపంచం సేఫ్ గా ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు నేను డీన్ కార్నోజస్ అని చెప్పి ఒక మనిషి గురించి మాట్లాడబోతున్నాను. నాకైతే మనిషి కాదేమో అని చెప్పి డౌట్ కూడా ఉంది. ఏమైందా అంటే డీన్ అనే ఇతనికి 30 ఏళ్ల ఏజ్ వచ్చింది. కరెక్ట్ గా నైట్ టైం బర్త్డే పార్టీ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ అంతా బాగా నైట్ అయిపోయింది, పార్టీ వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇతను ఎందుకో బాగా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయ్యాడంట. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. సిలికాన్ వ్యాలీలో పని చేసి ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాడంట. అసలే అతను బర్త్డే నెక్స్ట్ రోజు మండే. ఏం బతికైపోయిందో ఇదని ఇంట్లో మూల బూట్లు కనిపిస్తే ఆ బూట్లు వేసేసుకొని మిడ్ నైట్ టైంలో పరిగెత్తుకుంటూ
వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అసలు ఏం ఐడియా లేదు. మిడ్ నైట్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తే పొద్దున్న దాకా లిటరల్లీ అసలు ఆగలేదంట పరిగెత్తడం. పొద్దున కల్లా అతను ఆల్మోస్ట్ 48 కిలోమీటర్లు ఆగకుండా లగెత్తాడు. నైట్ టైం ఇప్పుడు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు కదా, వెళ్తూ ఉంటే నెమ్మదిగా సూర్యుడు చిన్నది తెల్లవారుజాము కనిపించింది. ఇంకా ఊపు వచ్చేసిందంట పొద్దున్నే అలా చూడగానే. ఎప్పుడు అంత అద్భుతాన్ని ఆనందాన్ని ఫీల్ అవ్వలేదంట. ఆగలా ఇంకా పరిగెత్తడం. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని ఏదో సాధించాడు అన్న ఆనందం వస్తుంది అతనికి. 1993లో అతనికి అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇందులో ఇంత ఆనందం ఉందని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు. రిజైన్ చేసేసి ఏం చేస్తాడు, ఇంకా పరిగెడుతూనే ఉంటాడు అంటే అదే చెప్పాను కదా, 1993 నుంచి అతను ఇప్పటిదాకా ఇంకా అలా పరిగెడుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు అది ఒక కాంపిటీషన్ జరుగుతాయి తెలుసా. అథ్లెట్స్ ఉంటారు కదా, రన్నింగ్ కాంపిటీషన్స్ రకరకాలుగా చాలా జరుగుతాయి వరల్డ్ వైజ్ గా. రన్నింగ్ అంటే ఇప్పుడు 100 మీటర్లు 10 సెకండ్లో పరిగెత్తండి, 400 మీటర్లు పరిగెత్తండి, అలా కాదు లాంగ్ కిలోమీటర్లు లగెడుతూనే ఉంటది. ముందు దానికోసం మంచి ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేసేది. దాని తర్వాత పెద్ద దారుణమైన రేసులు ఉంటాయి. అంటే కొండలు కోనలు ఏవో ప్రాసెస్లు జరుగుతాయి. ఎడావుల్లో రేసులు అవుతుంటాయి, మంచు కొండల్లో అవుతుంటాయి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో తీసుకుని పోయి వదిలేస్తామండి, అట్లా పరిగెడతానే ఉండాలి. వరల్డ్ వైజ్ గా పెద్ద కాంపిటీషన్ లో ఛాంపియన్షిప్ లో అవుతుంటాయి. ఎగ్జాంపుల్ కి తను చేసే ఫీట్స్, ఇతను పార్టిసిపేట్ చేసిన రన్నింగ్ కాంపిటీషన్ ఎలా ఉంటాయి చెప్పమంటారా, 50 మ్యారథాన్స్ 50 డేస్ అని చెప్పి ఒక టోర్నమెంట్ అవుతుంది. అందులో పార్టిసిపేట్ చేశాడు. అందులో ఎలా ఉంటదంటే 50 డేస్ పాటు 50 స్టేట్స్ లో ప్రతి డే పరిగెడుతూనే ఉండాలి. అంటే ఇతను ఇప్పుడు పొద్దున్నే లెగుస్తాడు. పొద్దున్న లెగిసిన తర్వాత ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక స్టేట్ లో ఆల్మోస్ట్ 50 కిలోమీటర్లు పరిగెడుతూనే ఉంటాడు. నైట్ పడుకుంటాడు కదా, మళ్ళీ పొద్దున్నే లెగిసిపోయి ఈ నైట్ టైం కే నెక్స్ట్ స్టేట్ కి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఇతను పడుకో ఉంటాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ స్టేట్ కి వెళ్ళగానే పొద్దున్నే లెగిసి అక్కడ మళ్ళీ పరిగెడతాడు ఇంకో 50 కిలోమీటర్లు పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా. యూఎస్ఏలో లేండి, అమెరికాలో రకరకాల స్టేట్స్ లో. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో స్టేట్, ఇంకో అక్కడ మళ్ళీ రోజంతా పరిగెత్తడం. 50 డేస్ అలాగా 50 డేస్ పాటు 50 కిలోమీటర్స్ ఎవ్రీడే అంట. అలా పరిగెడుతూ ఓది నాయన, అది వింటేనే అసలు అలుపు వచ్చేస్తుంది ఆ పరిగెత్తడం అనే కాన్సెప్ట్. ఇంకా చేస్తే ఎలా ఉంటది. అయితే ఇప్పుడు ఇది వినడానికి కష్టంగా ఉంది కదా, ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఇతను పార్టిసిపేట్ చేసింది, గుండె నిబ్బరం చేసుకొని వినండి, ప్రశాంతంగా కూర్చోండి. వింటేనే అసలు పరిగెత్తేసానేమో నేను అని చెప్పి ఆయాసం వచ్చేస్తుంది. 2006 లో 563 కిలోమీటర్స్ పరిగెత్తడం అంటే ఇందాక రెస్ట్ తీసుకున్నా అని చెప్పాను, అది కూడా ఉండదు. అసలు పడుకోకుండా పరిగెత్తాడు. 3 రోజుల కంటే ఎక్కువ టైం పరిగెడుతూనే ఉన్నాడు. నిద్ర లేదు 3 రోజుల పాటు. పడుకోవాలి లేకాలి అదేం లేదు. డే టైము నైట్ టైం ఇంకా లగెడటమే, ఇంకా అసలు ఇంకేం పని లేదు. ఇంకోటి నిద్ర లేదు. గుర్తు పెట్టుకోండి. ఏమంటారు, వెళ్తారా, పార్టిసిపేట్ చేస్తారా? అయితే ఇందులో ఇంకో మెలిక ఉంది. అదేంటంటే ఒరిజినల్ గా మనోడికి కొంచెం ఎక్స్ట్రా శక్తులు ఉన్నాయిలేండి, కరెక్ట్ గానే ఉన్నారు. మామూలు మనుషులు అలా చేస్తే అక్కడ అడ్డం పడతాము, మళ్ళీ వేరే మనుషులు వచ్చి ఎత్తపోవాల్సి వస్తుంది. ఇతను మామూలు మనిషి కాదు కదా. బేసిక్ గా అంత పరిగెడితే మనం మజిల్ అంతా వణిగిపోతూ ఉంటది, ఎనర్జీ అయిపోతుంది. అతనికి అలా అంత ఈజీగా జరగదు. ఎందుకంటే అతని బాడీ సపరేట్ గా అలా జరగకుండా రకరకాల ఎంజైమ్స్ కెమికల్ రియాక్షన్ చేసుకుంటూ ఉంటదంట. మిగతా బాడీలో అలా అవ్వదు. ఇంకో పక్క మనం అంతసేపు పరిగెడితే అలిసిపోతాం. రికవర్ అవ్వడానికి బాగా టైం పట్టింది. నైట్ అంతా పడుకోవాలి. 2 రోజులు అంతా పరిగెడితే 2 నెల రోజులు పడుకోవాలి. కానీ అతనికి అంత లేదంట. ఒక గట్టిగా 1 గంట సేపు 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే రికవర్ అయిపోయిందంట బాడీ. అందుకే అతను ఇన్ని రకాల ఫీట్స్ చేయగలుగుతున్నాడు. చాలా మంది ఈ పాటికి అది సంగతి, అన్ని శక్తులు, అన్ని సూపర్ మ్యాన్ శక్తులు నాకు ఇస్తే నేను సూపర్ మ్యాన్ అవుతాను, నాకు లేదు కాబట్టి నేను అవ్వట్లేదు అనుకుంటాను. కానీ అక్కడే పాయింట్ ఉంది. అతనికి ఆ శక్తులు ఉన్నాయని అతనికి ఎలా తెలిసింది? ట్రై చేస్తే కదా. అతను ట్రై చేశాడు, అందుకే అతనికి తెలిసింది. ప్రతి ఒక్క బాడీలో ఎవరికి సంబంధించిన శక్తులు వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి. మనకి అదే ఉంటదని కాదు. అయితే అతనికి మనకి తేడా ఏంటంటే అతను ట్రై చేశాడు, తెలుసుకున్నాడు, విన్ అయ్యాడు. మిగతా వాళ్ళంతా ఏ ట్రయల్స్ లేకుండా మన దగ్గర ఏం శక్తులు లేవని కూర్చో ఉంటాం. ఉంటది కానీ ట్రై చేయం. అదే తేడా. మీలో ఏమైనా శక్తులు ఉన్నాయా? ఫ్రెండ్స్, సమాధులు అనగానే ఓ డిప్రెషన్, షాడ్, భయం అన్నీ ఉంటాయి. అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చామంటే చిన్నప్పుడు ఇంటికి రాగానే ఉప్పు పప్పు నిమ్మకాయలతో దిష్టి యొక్క రకరకాల ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అయితే ఈ సమాధులు, శ్మశానాలు జనాలు లోపలికి వెళ్ళడానికి భయపడేలా కాకుండా అదేదో స్కూల్ టూర్ వేసినట్టు హ్యాపీగా నచ్చినప్పుడు అటు వెళ్ళొచ్చేసేలా ఉంటే ఎంత బాగుంటది. రొమేనియాలో నిజంగానే ఇలాంటిది ఒకటి ఉంది. అక్కడ మేరీ సెమెటరీ ఉంటది, శ్మశానం అది. అక్కడికి వెళ్తే ఏంటి వెకేషన్ స్పాట్, అన్ని కళాఖండాలు ఉన్నాయి ఏంటి అని అనిపిస్తుంది. కలర్ఫుల్ గా ఉంటది. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ శ్మశానంలో సమాధులు ఉంటాయి కదా, సమాధుల మీద చాలా రాసి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే దాని మీద వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళు ఎలా బతికారు, ఏం చేసేది, లాస్ట్ కి ఎట్ట చచ్చిపోయారు, అలాంటివి కూడా రాసి ఉంటాయి. అంతా స్టోరీయే కాదు, పెయింటింగ్స్ తో వేసి రిప్రజెంట్ చేసి ఉంటాయి. వీళ్ళకి అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందా, జనాలు ఎందుకు చేస్తున్నట్ట అంటే ఎవరికి అలా జనాలకి ట్యాన్ ఐవాన్ అని చెప్పి అక్కడే ఒక చిన్న పిల్లడు, అతను 14 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసే పని అది. అంటే 1930 అప్పుడు వాళ్ళ సమాధుల మీద మామూలుగా దాని మీద ఒక రాయి లాంటిది పెడతారు. అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, వాళ్ళ నేమ్ ఏంటి అవన్నీ రాసి ఉంటాయి మెన్షన్ చేసి.
చేసి ఆ రాయిని అంటే దాన్ని ఏమంటారు నాకు తెలీదు, వాటిని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అది. మనోడు ఆ బిజినెస్ లోకే వచ్చాడు. సో అవన్నీ చెక్కుతూ పని చేసుకుంటూ ఉండేవాడు. దీంతో పాటు ఇతనికి పెయింటింగ్స్ అన్నా డ్రాయింగ్స్ అన్నా పెచ్చిష్టం. ఆ పని ఈ పని రెండు చేసుకుంటూ ఒక రోజు ఎందుకు రెండు పనులు కలిపి చేయకూడదు అని డౌట్ వచ్చింది. అనిపించిన వెంటనే మొదలు పెట్టేశాడు. చనిపోతారు కదా వాళ్ళ యొక్క అందమైన ఫోటోలు చెక్కడం, వాళ్ళ మీద పద్యాలు రాయడం, ఆ పద్యాలు దాని మీద ప్రింట్ చేయడం, మనోడు మూడ్ ని బట్టి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోయాడు. ఇంకా ఏళ్ళు గడిచే కొద్దీ పిచ్చకి ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే జనాలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని రాయడానికి చెక్కడానికి ఎక్కువ మ్యాటర్ దొరకట్లేదు. సో బతికున్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఊళ్ళో ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నామంటే, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఉన్నామంటే, వాళ్ళు పోయాక చెక్కడానికి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చాలా ఎక్కువగా ఉంటదని చెప్పి ప్రతి రోజు ఇదే పని. ఇంకా పని ఉన్నప్పుడు చెక్కడం, లేనప్పుడల్లా ఇంకా ఊళ్ళో ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లు, ప్రతి ఒక్క డీటెయిల్స్, ఏం పని చేస్తుంటావు, ఎలా ఉంటావు, నువ్వేమైనా చెక్కించుకోవాలనుకుంటున్నావా, హాబీస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ రాసి పెట్టుకున్నాడు. దాని తర్వాత వాళ్ళు చచ్చిపోగానే ఇంటర్వ్యూ ఆడుంది, ఆ రోజు ఏం రాశాను, ఆ బుక్ తీయడం, అదిగో ఈడిది, ఆ బుక్ తీయడం, అది ఈ లైఫ్, ఇది చెక్కుదామని చెక్కేస్తాడు. వీడికి నచ్చింది చేసుకుంటా పోతే జనాలు వదులుకుంటారంటే జనాలు కూడా ఇతను చేసింది నచ్చిందండి. చచ్చిపోయిన తర్వాత కదా, చనిపోయిన తర్వాత మంచిగా మన గురించి అన్ని డీటెయిల్స్ రాస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన గురించి చదువుతూ ఉంటారని చెప్పి ఇంకేమని చెక్కు అని ఒక్కొక్కరు. కొంతమంది అయితే నేను పోయాక ఇదిగో ఈ మ్యాటర్ ఉండాలి నా సమాధి మీద అని ఏదేదో రాయించుకున్నాను. ఎగ్జాంపుల్ కు ముసలోడైతే, అయానని నాకు గుర్రాలంటే చాలా ఇష్టం, దానికంటే నాకు ఇష్టమైన పని ఏంటి అంటే పొద్దున్నే లెగిసి బ్రష్ చేసుకుని బావికి అలా వెళ్ళిపోయి అక్కడ పక్కనోడి వైపు పక్కన కూర్చొని నాకు మందు తాగడం అంటే ఇంకా ఇష్టం అని వాడు సమాధి మీద చెక్కించుకున్నాడు. నిజంగా ఖచ్చితంగా వీడి వైపు వీడికంటే ముందే పోయి ఉండొచ్చు, లేకపోతే వీడు వైపు చేతిలోనే చచ్చి ఉంటాడు. ఇతనైతే 1977లో చనిపోయాడు. ఇతని గురించి కూడా కట్టారు సమాధి మీద. ఎవరంటే అతని అసిస్టెంట్లు, అంతేజ్ వచ్చింది అసిస్టెంట్లు పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇంకా చేస్తూనే ఉన్నారు. అతని యొక్క అసిస్టెంట్లు అలా కంటిన్యూ చేసుకుంటూ లెగసీ లాగా వస్తూ ఉంది. మీరేమంటారు దీని గురించి కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.